తిరుపతిలో పసుపులేటి మురళి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి మల్లరపు చిన్న చెప్పిన సంచలన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనను బంధించి జేపీ శ్రీనివాస్ అనుచరులు హత్య చేసిన వాళ్ళ పేర్లు చెప్పొద్దు అని బెదిరించారు అని చిన్న వీడియోలో వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షిగా పేర్లు చెబితే రేపు బయటకు వచ్చాక నిన్ను వదిలిపెట్టరు అని బెదిరించారు అని చిన్న చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. అదే తీసుకుంటే అంతే చెప్పి ఎంతమంది కూడా కోర్టులో 2 సార్లు చెప్పినాము. కోర్టులో ఇక్కడ సబ్జెక్ట్ చెప్పినాను అంటే మీకు దాని గురించి నాకు ఏం తెలియదు అది అడగాలన్నా ఎదగాలన్నా మీ పైన ఇంటి పైన ఇది అటాక్ చేసినప్పుడు కర్ణాటక ఏ ఊళ్ళో ఉన్నాడు అన్నీ ఏ ఊళ్ళో ఉన్నాడు అన్నీ అడిగాను. అది ఎంత కదా అనుకున్నాము. ఇది పరిస్థితి తెలిసింది నాకు ఇంకా తిరుపతిలో పసుపులేటి మురళి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి మల్లరపు చిన్న చెప్పిన సంచలన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, మహేశ్వరి ఏదైతే 2019 డిసెంబర్ 21 నాడు హత్యకు గురైనటువంటి పసుపులేటి మురళి హత్య కేసులో ప్రస్తుతం కోర్టులో సాక్షుల విచారణ జరుగుతోంది. ఈ యొక్క కేసుకు సంబంధించి మల్లారపు చిన్న ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అతన్ని కిడ్నాప్ చేశారంటూ ఈ నెల 5వ తారీఖు నాడు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రత్యక్షంగా ఏదైతే కిడ్నాప్ గురైనటువంటి చిన్నానే ఈ యొక్క కంప్లైంట్ చేయటం, దాని వెనుకున్నటువంటి అసలు నిజం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మల్లారపు చిన్న ఈ యొక్క కిడ్నాప్ చేశారంటూ తనపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పెట్టినటువంటి కేసు తప్పు కేసు అని చెప్పేసి ఇప్పుడు ప్రత్యక్షంగా రుజువవుతోంది. ప్రధానంగా ఆయన్ను కొంతమంది తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జేబీ శ్రీనివాస్ అనుచరులు బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే తనను కిడ్నాప్ చేశారంటూ కిడ్నాప్ చేసిన తర్వాత బలవంతంగా ఈ యొక్క కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది ఏదైతే కేసుకు సంబంధించి బలవంతంగా తప్పుడు కేసు పెట్టాలంటే ప్రోత్సహించారంటూ ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ప్రత్యక్ష సాక్ష్యం చిన్న తనకు చెప్పినటువంటి ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మురళి హత్య కేసులో ఈ యొక్క సాక్షుల విషయంలో వాళ్ళకు అనుకూలంగా నిందితులను కాపాడే విధంగా మురళి అనుకూలంగా చెప్పకపోతే ఈ యొక్క హత్య కేసులో తనకు వారు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారు మీపైన కక్ష తీర్చుకుంటారంటూ చిన్నాను బెదిరించడం ద్వారా ఈ యొక్క కేసుకు సంబంధించి అసలు నిజాలు ఇప్పుడు వాస్తవంగా సోషల్ మీడియాలో వైరల్ గా మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన పెట్టినటువంటి తప్పుడు కేసు ఈ రోజు వైరల్ గా అవుతున్నటువంటి వీడియో ఆధారంగా రుజువు అవుతుంది. ఈ యొక్క కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలన్నీ కూడా తిరుపతి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జేబీ శ్రీనివాస్ అనుచరులు చిన్నాను కిడ్నాప్ చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తప్పుడు కేసు పెట్టారనేది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ద్వారా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.